భయపెడతారు అనేది ఒకటి బయట ఉంది సార్. ఎవరిని భయపెట్టినా ఎవరైనా వస్తే మీ పిల్లోడు చచ్చిపోతాడు అన్న మాట అనేస్తారు. ఆ, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఎవరు వస్తారు, ఆ, మీ పిల్లోడు చనిపోతాడు అనేస్తారు. ఉమ్, ఇంకోటి దగ్గర డబ్బులు ఉంటాయి, ఉమ్. ఈ పిల్లోడు చనిపోతాడు వేణుస్వామి చెప్పిండు ఏం చేయాలి, పూజ చేయాలి. పూజ చేయాలంటే ఒక 20 లక్షలు 30 లక్షలు అవును, అవుతుంది. వాడు తింగరోడు కదా, వాడు చెప్పంగానే 20 లక్షలు 30 లక్షలు అవుద్దంట. అవును. ఎన్ని డబ్బులు ఉన్నాయి కదా వేణుస్వామి చెప్పాడు 20-30 లక్షల కోసం ఎందుకు లేని పూజ చేయించు. ఇప్పుడు అలా ఎమోషనల్ గా మీరు ఒక చేస్తున్నారు. ఆన్సర్ చెప్తా మీకు. ఇప్పుడు నిన్నకమన్నా డిసెంబర్ 19 నాడు చనిపోయిన అబ్బాయి దగ్గర డబ్బులు లేవా? ఉన్నాయా లేవా? రిచ్ వాళ్ళు, డిఫెండర్ కార్లో పోయేటోడు దగ్గర డబ్బులు ఉంటాయా? రిచ్ వాళ్ళు. ఎందుకు చేసుకోలే? ఎందుకు చేసుకోలే సార్? నాకు తెలియదు, ఇప్పుడు మీరు చెప్పే వరకు చేసుకోలేదు. ఎందుకు చేసుకోలే సార్ అంటే నన్ను నమ్మాలనా వద్దా అనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. నన్ను నమ్మాలనా వద్దా అనేది సోషల్ మీడియా కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. రైట్. వేణుస్వామి యోని పూజ, యోని 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 అంటే పిచ్చిముండా కొడుక, మనం పుట్టేదే యోని నుండి. యోనిని అమ్మవారిగా పూజించే అంత పెద్ద గొప్ప దేశంలో పుట్టినందుకు నేను గర్విస్తున్నా. సో ప్రపంచాన్ని శాసించేది, భారతదేశాన్ని శాసించేది శివుడు లింగాకారంలో ఉంటాడు. కామాఖ్య అమ్మవారిలో దేవత యోని రూపంలో ఉంటుంది. యోనిని పూజించడం తప్పు అనేవాడి మానసిక పరిస్థితిని నేను అంచనా వేయలేను. ఎందుకంటే యోని అనేటువంటిది నేను నా తల్లి యోని నుండే నేను వచ్చాను. సో వచ్చినప్పుడు నేను ఆ యోనిని నమస్కరించడం అనేటువంటిది నా కనీస కర్తవ్యం, బర్త్ ప్లేస్. సో నేను అనేది ఏంటంటే అది నేను నా పుట్టుకకు మార్గము, నేను దాన్ని ఒక గుడిలాగా చూస్తున్నా. కానీ నీ దృష్టిలో యోని అనేటువంటిది ఒక వేరే రకమైనటువంటి దృష్టితో నువ్వు చూస్తే నేను ఏం చెయ్యలేను. నేను దైవికంగానే చూస్తున్నా, ప్రతి అమ్మాయిలో దైవత్వాన్ని ఎతుకుతున్నా, ఇంక్లూడింగ్ ఒక కాల్గర్లను కూడా దైవికంగానే చూస్తున్నా. నా దృష్టిలో ప్రతి అమ్మాయి దైవమే, ప్రతి అమ్మాయి దేవతనే. సో ఆమెను విమర్శించేటువంటి రైట్స్ నాకు లేవు. ఆమె ఎలాంటి బట్టలు వేసుకుంటుంది చెప్పగలిగినటువంటి ధైర్యం నాకు లేదు. ఈ జనరేషన్లో నాకు ఆమె నగ్నంగా నిలబడ్డా నాకు ఆమె దైవంతోని సమానము, అమ్మవారితోని సమానము. సో నేను ఆ యోని రూపాన్ని కూడా అమ్మవారిగానే చూస్తా. నేను ఎక్కడ కూడా వేరే థాట్తోని నేను చూడను. దీనికి నేను ఫిక్స్ అయ్యి ఉన్నా. మేము చేసే పూజా కార్యక్రమాలలో మాకు ఫస్ట్ నేర్పించేది, మా గురువు మాకు నేర్పించేది, నువ్వు ఏ అమ్మాయిని వేరే దృష్టితో చూడవద్దు. ఎందుకంటే నువ్వు పూజించేది యోనిని కాబట్టి, యోని రూపంలో ఉండే అమ్మవారిని కాబట్టి, నువ్వు ప్రతి అమ్మాయిని దేవతా రూపంలోనే భావించు అని చెప్పి మాకు చెప్పేటువంటి ఫస్ట్ నియమం అదే. సో వేరే వాడు చూసే విధానానికి నేను చూసే విధానానికి చాలా తేడా ఉంటుంది. నా దగ్గరికి రావాలి అంటే ఈ చక్రాలను ఆధీనంలో ఉంచుకోవాలి, నాలాగా నువ్వు రెడీ కావాలి అంటే నువ్వు యోనిలాగా వేరే రకంగా చూస్తావు. నేను యోనిని ఓన్లీ అమ్మవారి స్వరూపంగానే చూస్తా కాబట్టి నాకు మీకు చాలా తేడా ఉంది. సో యోనిని పూజించడంలో తప్పే లేదు అనేది నేను చెప్పదలుచుకున్న పాయింట్. ఇక్కడ మనం కామాఖ్యలో యోనిని పూజిస్తాం, కాశీలో పోయి లింగాన్ని పూజిస్తాం, ఇక్కడ లోకల్లో ఉండే శివాలయంలో లింగాన్ని పూజిస్తాం. లింగాన్ని పూజించడం తప్పెట్లయితుంది? లింగంలో ఉండేది కింద ఏంది? యోనిపీఠమే కదా. యోనిపీఠంతో పాటు లింగం ఉంటుంది. మరి ఇక్కడ కూడా నువ్వు యోని పూజ చేస్తున్నావు కదా, అట్లా అని నీ మీద ఇప్పుడు శివాలయానికి పోయిన ప్రతి ఒక్కడు యోని పూజ చేస్తుండు అని రాసుకుంటే అది నీ కర్మ. నేను అనేది ఏంటంటే నేను శాస్త్ర ప్రామాణికంగా చేస్తున్నా. రెండోది నా దృష్టికి మీ దృష్టికి చాలా తేడా ఉంటుంది. నేను దైవికమైనటువంటి భావనతో ఉంటా, మీరు అదర్ సైడ్ భావనలో ఉంటారు. ఓకే. ఈ సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ మ్యాజిక్ కూడా ఏంటి సార్? మొన్న ఇప్పుడు పూనం కౌర్ గారు మాట్లాడడం చూసా, ఇంకా చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు దీని గురించి విశ్లేషించాలంటే ఇది మాట్లాడితే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు చాలామంది నాకు గత సంవత్సరం నా దగ్గరికి ఒక అబ్బాయి వచ్చిండు, ఒక యాంకర్ వచ్చి, స్వామి నా మీద బ్లాక్ మ్యాజిక్ జరిగింది. అయితే నా స్పెషాలిటీ ఏంటంటే నేను బ్లాక్ మ్యాజిక్ తీసేయడంలో నేను స్పెషాలిటీ. నమ్మే వాళ్ళకు, నమ్మని వాళ్ళ గురించి నేను మాట్లాడతలేను. నమ్మి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకు, నా దగ్గరికి నమ్మి వచ్చిన వాళ్ళకు నిజంగానే బ్లాక్ మ్యాజిక్ జరిగితే బాలీవుడ్లో ఇది ఎక్కువ. యాక్చువల్గా బాలీవుడ్లో విపరీతంగా చేస్తారు. దాని మీదనే రాజ్ 3 అనే సినిమా తీశారు. మొత్తం రాజ్ సిరీస్ అంతా కూడా బ్లాక్ మ్యాజిక్ మీదనే తీశారు. అక్కడ హీరోయిన్లు మొత్తం అదే పని. వాళ్ళు పొద్దున్న లేస్తే హీరోయిన్లు బ్లాక్ మ్యాజిక్ చేస్తారు, ఒకళ్ళు. అయితే టాలీవుడ్లో కూడా ఉంది, లేదని చెప్పట్లేదు. కానీ ఇక్కడ సక్సెస్ల కోసం పూజలు చేస్తారు. ఇక్కడ టాలీవుడ్లో వేరే వాళ్ళ మన సినిమా హిట్ కావాలని చేసేవాళ్ళు ఉంటారు, వేరే వాళ్ళ సినిమా ఫ్లాపులు కావాలని చేసేవాళ్ళు ఉంటారు, వేరే వాళ్ళని నాశనం చేయడానికి చేస్తారు, చాలా చేస్తారు. సరే అది ఎవరు చేస్తారో నాకు అనవసరం, నేను పట్టించుకోను. బట్ ఎవరన్నా ఉంది 100% ఉంది. బట్ నేననే పాయింట్ ఏంటంటే ఇది ఇండస్ట్రీలో కాదు, ఇది బయట కూడా ఉంది. నేననే పాయింట్ ఏంటి, బయట కూడా ఉంది, ఇది బయట కూడా ఉంది. నేను కామాఖ్యకి వెళ్తే, నేను ఒక రోజు కామాఖ్యకి వెళ్ళి బగాలముఖి టెంపుల్లో ఉన్నా. నేను ఉన్నప్పుడు అనుకోకుండా నాకు అక్కడ ఒక పొలిటీషియన్ ఫోటో కనిపించింది. ఇదేంది పొలిటీషియన్ ఫోటో కనిపించింది? పెద్ద పూజారి ఉన్నాడు, మనకు బాగా క్లోజ్. क्या हो रहा है इधर? नहीं कोई आके इधर ये हारने के लिए पूजा कर रहे, ఓడిపోవడానికి పూజ చేస్తుంది.
మీరు నమ్మరు, 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఒక లేడీ. గాడ్స్ వేర్. మీరు ఏదైనా మీరు ఏ ఒట్టు పెట్టుకోమంటే ఆ ఒట్టు పెట్టుకుంటా నా కళ్ళతో నేను చూసిన, నా టీం అంతా చూసిన జరిగిన సంఘటన ఇది. నేను తెలంగాణ ఎన్నికలకు ముందు 2023లో తెలంగాణ ఎన్నికలకు నెల రోజుల ముందు చెప్తున్నా, ఇది పొలిటీషియన్ ఫోటో ఉందాడ. నేను కిత్నా ఖర్చు కర్రే, ఏ 6 महीने से कर रहे, 6 నెలల నుండి డైలీ చేస్తారు పూజ. యాక్చువల్గా కామాఖ్యల నరేంద్ర మోడీ కోసం డైలీ పూజలు జరుగుతాయి. ఆయన గెలవాలి అని, ఎప్పుడు ఆయన పేరు మీద మంచిగా ఉండాలని పూజలు జరుగుతుంటాయి, డైలీ జరుగుతుంటాయి కామాఖ్యలో. అట్లనే అంబానీ పేరు మీద జరుగుతుంటాయి రెగ్యులర్గా. ఈ పొలిటీషియన్ ఓడిపోవడానికి చేస్తుంది. ఎవరు చేస్తారు అంటే ఒక మహిళ చేస్తుంది. ఎందుకు అంటే ఈ మహిళ ఈ పొలిటీషియన్కి పడట్లేదు, సో ఈ ఓడిపోవడానికి పూజ చేస్తుంది. 2 కోట్లు ఖర్చు పెట్టి, నేను అడిగిన ఎంత ఖర్చు పెట్టింది అంటే 6 నెలల నుండి 2 crores ఖర్చు పెట్టింది. అంటే ఏమైందంటే ఈమె ఈగో అట్ట అయిందంటే, వాళ్ళకి వీళ్ళకి పడట్లేదంట, ఓడిపోవడానికి పూజ చేస్తుంది. మీరు నమ్మరండి, ఆ పర్సన్ ఓడిపోయిండు. అనుకోకుండా ఏమైంది, నన్ను చూసింది ఆమె అక్కడనే, లేడీ చూసింది, వచ్చి చేతులు పట్టుకొని నీకు దండం పెడతా, ఎవరికి చెప్పకండి, మీకు దండం పెడతా, ఎవరికి చెప్పకండి. ఎందుకంటే నాకు మొత్తం A to Z తెలుసు కదా కామాఖ్యల. వచ్చి దండం పెడతా, ఎవరికి చెప్పకండి అని బతిలాడుకుంది. మీ ఇష్టం తల్లి, నాకేం సంబంధం ఉంటుంది, మీ వ్యక్తిగతమైన అంశం, నేను చెప్పుకుంటా, మీరు ఏమైనా చేసుకోండి. సో ఆ పూజల ఫలితంగానే ఆ నాయకుడు ఓడిపోయి ఉంటాడు ఇక్కడ. అంటే నేను అనేది అదే చెప్తున్నా. అంటే అట్లా అనుకుంటే మరి మీరు కూడా అట్లా బెదిరిస్తారా? మిమ్మల్ని ఎవరైనా తిడితే, మిమ్మల్ని ఎవరైనా టార్గెట్ చేస్తే పూజలు చేస్తా, వాళ్ళ సంగతి చూస్తా, అట్లా చేయరా మీరు? ఎందుకు చేయరు? ఎందుకు చేయమంటే మా తంత్ర మార్గంలో మాకున్న రూల్ ఏంటంటే వ్యక్తిగతంగా మేము చేయొద్దు. అంటే మేము ఒక వ్యక్తిని టార్గెట్ చేసి పూజలు చేయొద్దు. ఓకే, మేము మమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అమ్మవాళ్ళకు ఉంటుంది, మాకు అనవసరం. ఇప్పుడు నన్ను విమర్శిస్తున్నారు అంటే ఇండైరెక్ట్గా ఎవరిని విమర్శిస్తారు? అమ్మవారిని విమర్శించినట్ట? అట్టా కాదు, అదే కదా నిజము. ఇప్పుడు ఉగ్రదేవతలు వేరు, సాత్విక దేవతలు వేరు. సాత్విక దేవతలు అంటే ఏమవుతుంది, జనరల్గా మీరు వెంకటేశ్వర స్వామి, గణపతి, ఇవన్నీ సాత్విక దేవతలు. ఉగ్రదేవతలు వేరు. ఉగ్రదేవతలు అంటే నేను వారాహి కానీ, సో ఇవి దశమహావిద్యాలు, ఇవన్నీ ఉగ్రదేవతలు. ఈ ఉగ్రదేవతలు కాన్సెప్ట్ ఏంటంటే, అఘోరాలు కానీ, మేము కానీ, పాండాస్ కానీ, మా కాన్సెప్ట్ ఏంటంటే మేము అగ్రెసివ్గా ఉంటాం, మేము మందు మాంసం అనేది లైట్ తీసుకుంటాం. మా దృష్టిలో అవి ప్రసాదాల కిందకి వస్తాయి. సో అందుకని మా జోలికి ఎవరన్నా వస్తే మమ్మల్ని టేక్ కేర్ చేయాల్సిన బాధ్యత అమ్మ వాళ్ళ మీద ఉంటుంది. సో మేము అసలు పట్టించుకోం, ఎంత పెద్ద తోపైనా మేము పట్టించుకోం. మేము ఆమె డిసైడ్ చేసుకుంటుంది. మేము ఎప్పుడైతే ఆ వ్యక్తిని టార్గెట్ చేయడం స్టార్ట్ చేస్తామో వాడు సూపర్ స్టార్ అవుతాడు. అంటే రివర్స్ అవుతుంది. ఓహో, మీరు టార్గెట్ చేస్తే వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. అంటే మా విద్య మమ్మల్ని రివర్స్ చేస్తుంది. సో అందుకని వాళ్ళ జోలికి మేము పోవద్దు. మేము వాళ్ళని వదిలేసేయాలి. వాళ్ళని ఎంత వదిలేస్తే అంత నాశనం అయిపోతారు. కానీ ఇట్ విల్ టేక్ టైం. అంటే సాలిడ్గా పడుతుంది. అంటే ఫస్ట్ ఏం చేస్తుంది అంటే, 0లో ఉన్నప్పుడు మనం ఏమన్నది అంటే, ఉదాహరణ నడుచుకునే వ్యక్తి కింద పడితే దెబ్బలు తగిలాయి, 5వ ఫ్లోర్ నుండి పడితే దెబ్బలు తగులుతాయి, 10వ ఫ్లోర్ నుండి పడితే ఇంకా దెబ్బలు తగులుతాయి. సో ఫస్ట్ లేపుతుంది వాడిని, లేపు అక్కడ తీసుకుపోయి అక్కడ పడేస్తుంది. సో వాడు లేస్తుండు కదా అని టెన్షన్ పడొద్దు మేము. ఓకే, ఇటు పడతారు అనుకోసాలి. ఏలినాటి శని కూడా అంతే. ఏలినాటి శనిలో ఒక మనిషి పైకి పోతుండు అంటే, లిఫ్ట్ మీదకి పోతుండు అంటే చాలా మంది శత్రువులు బాధపడతారు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, మానసికంగా కొట్టిన ఒక వ్యక్తిని, కడుపు మీద కొట్టినా ఖచ్చితంగా వాళ్ళు తిరిగి అనుభవిస్తారు. మీరు ఇతరత్ర ఏం కొట్టినా ఏం కాదు. కానీ మానసికంగా కొట్టిన, కడుపు మీద కొడితే 100కి 100% అనుభవించి తీరుతారు. అది వేణుస్వామి కానీ ఎవడైనా సరే. హత్య చేసిన దానికంటే వేరే డేంజర్. హత్య ఇంకా చాలా, ఎందుకంటే హత్య అనేది విముక్తి సార్. ఒక వ్యక్తి చనిపోయిండు అంటే, మీరైనా నేనైనా చనిపోయినాము అంటే అది విముక్తి, ఈ లోకాల నుండి విముక్తి. దాని తర్వాత ఏమవుతుంది, ఎవడు ఏడుస్తాడు, ఎవడు వస్తాడు, మనం దేని తొందరగా పెడతారు, నెయ్యితోనా ఇంకా డాల్డాతోనా, అదంతా మనకు అనవసరం, మనం ఏం చూడం కదా. ఆ సచ్చిన మరుక్షణం దుకాణం బంధు, ఫ్రీ లైఫ్. కానీ వాడు ఏం పట్టించుకుంటాడు, వాడు ఏమవుతాడు, వాళ్ళు ఎట్లా బతుకుతారో మనకు అనవసరం. కానీ వాడు చచ్చిపోవడం అనేది ఫ్రీడమ్. కానీ ఉండి అనుభవించడం కష్టం.